వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలమనేరు నియోజకవర్గంలో తెలుగు భాషా వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాంగవరం మండలం సాయి గార్డెన్ సిటీలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా జాతీయ సాహితీ సదస్సు మరియు కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపసభాపతి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శనివారం హాజరయ్యారు. మంత్రులుగా ఆయన కూడా తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఇటువంటి రాజకీయ కుటుంబాల్లో తెలుగు భాష పైన కానీ సాహిత్యం పైన కానీ అభిమానం ఉండి భాషను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఏకైక కుటుంబం నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో మన రాష్ట్రంలో ఈ తెలుగు భాష పైన అత్యంత ప్రేమ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాతో ఆయనతో కూడా కలిసి పనిచేయడం కూడా నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. అదేవిధంగా వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు, నాకు కొంతమంది తెలుసు. గంటామోహన్ గారు కావచ్చు, పెద్దలు బాలకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకా తులసిరాధం నాయుడు గురించి చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతంలో తెలుగు భాష కావచ్చు, ఏదైనా కళలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సేవా కార్యక్రమం కావచ్చు, పిల్లల్ని భావితరాలని భవిష్యత్ తరాలకు ఎదిగే కార్యక్రమం చేయొచ్చు. కానీ వాటన్నింటిలో కూడా ముందుండి పనిచేసే వ్యక్తిగా ఆయన కుటుంబం, ఆయన గారు కానీ ఆయన శ్రీమతి గారు కానీ పనిచేయడం. అదేవిధంగా బాలాజీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. మాకు ఎంపీడీఓ ఈ రోజు కూడా మాకు ఎంపీడీఓ ఉన్నారు. అటుపక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటుపక్క సాహిత్యం పైన అభిమానంతో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నాకైతే దీనిపైన పెద్ద అవగాహన లేదు, అంటే ముందు నుంచి కూడా దానిపైన ఫోకస్ లేదు, ఆలోచన లేదు, అవగాహన లేదు. అయినా ఇంతమంది పెద్దలు ఇక్కడికి రావడం, ఎందుకంటే జగన్ గారి పేరు వినడమే కానీ ఆయన ఎప్పుడు చూసింది లేదు, నాకు తెలియదు. చాలా మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రాంతవాసిగా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, మన ప్రాంతంలో ఉన్నటువంటి కళల, ఏ రకంగా తెలుగులో ఉన్నటువంటి కళలు కానీ ఇప్పుడే కొన్ని పుస్తకాలు కూడా నాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మీ రచనల ద్వారా ప్రభావితం చేయడానికి, భవిష్యత్ తరాలకు వారికి మన ఆలోచనలు కానీ, మంచి ఆలోచనలు కానీ అందివ్వడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ భాషను తగ్గిపోతాను. ఈరోజు నా కొడుకు కూడా లండన్లోనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా తెలుగు సరిగ్గా మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో తెలుగు భాష మన కన్నతల్లి వంటిది. మనం పుట్టాం, ఇక్కడ పెరిగాం, మన భాషను పెంచుకోవాలనేటువంటి ఆలోచన మీ ద్వారా భావితరాలకు అందించేటువంటి మంచి కార్యక్రమంలో ఈరోజు నేను పంచుకోవడం నిజంగా కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఈ భాషకు సంబంధించి, మీ యొక్క ఆలోచనలకు సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ, మరి అదేవిధంగా సంఘపరంగా కానీ మా వంతు ఏ చిన్న అవకాశం, సహాయం దొరికినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయినా, ఎందుకంటే పెద్దలు బుద్ధప్రసాద్ గారు పొద్దున నాకు తెలియదు మొన్న కూడా కలిసే అవకాశం తప్పకుండా తీసుకుంటా. ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయిన దానికి నన్ను క్షమించమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. పెట్టాల్సింది కాదు కదా, తెలుసు కానీ ఆధ్వర్యంలో కాళ్ళు చేతులు లేని వాళ్ళకు పెట్టించాం. ఆ స్ఫూర్తితో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 110 మందికి ఈరోజు కాళ్ళు చేతులు అమర్చాం.
110 మందికి చిత్తూరులో ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 110 మందికి వాళ్ళు కాళ్ళు చేతులు పెట్టించారు. అదంతా కూడా మీ స్ఫూర్తిగా భావిస్తూ మీకు జాయినింగ్ గా డాక్టర్ నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు సాహిత్యానికి సంబంధించి తెలుగు భాష ఏ రకంగా మనం తెలుగు భాషని కాపాడుకోవాలా, భవిష్యత్ తరాలకు ఏ రకంగా అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, సోదరులు లాంటి మండలి బుద్ధప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన సహచరుడే, నాకు శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా చేశారు. అదేవిధంగా శాసనసభ్యుడిగా చాలా కాలం పనిచేయడం జరిగింది. వారి తండ్రి గారు కూడా మండలి వెంకటకృష్ణరావు గారు పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా, ఆయన కూడా తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఇటువంటి రాజకీయ కుటుంబాల్లో తెలుగు భాష పైన కానీ, సాహిత్యం పైన కానీ అభిమానం ఉండి భాషను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఏకైక కుటుంబం నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో మన రాష్ట్రంలో ఈ తెలుగు భాష పైన అత్యంత ప్రేమ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాతో ఆయనతో కూడా కలిసి పనిచేయడం కూడా నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. అదేవిధంగా వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు, నాకు కొంతమంది తెలుసు. గంటామోహన్ గారు కావచ్చు, పెద్దలు బాలకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకా తులసిరాజు నాయుడు గురించి చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతంలో తెలుగు భాష కావచ్చు, ఏదైనా కళలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సేవా కార్యక్రమం కావచ్చు, పిల్లల్ని భావితరాలని భవిష్యత్ తరాలకు ఎదిగే కార్యక్రమం చేయొచ్చు. కానీ వాటన్నింటిలో కూడా ముందుండి పనిచేసే వ్యక్తిగా ఆయన కుటుంబం, ఆయన గారు కానీ, ఆయన శ్రీమతి గారు కానీ పనిచేయడం. అదేవిధంగా బాలాజీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. మాకు ఎంపీడీఓ, ఈ రోజు కూడా మాకు ఎంపీడీఓగా ఉన్నారు. అటుపక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటుపక్క సాహిత్యం పైన అభిమానంతో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నాకైతే దీనిపైన పెద్ద అవగాహన లేదు, అంటే ముందు నుంచి కూడా దానిపైన ఫోకస్ లేదు, ఆలోచన లేదు, అవగాహన లేదు. అయినా ఇంతమంది పెద్దలు ఇక్కడికి రావడం, ఎందుకంటే జగన్ గారి పేరు వినడమే కానీ ఆయన ఎప్పుడు చూసింది లేదు, నాకు తెలియదు. చాలా మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రాంతవాసిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, మన ప్రాంతంలో ఉన్నటువంటి కళల, ఏ రకంగా తెలుగులో ఉన్నటువంటి కళలు కానీ, ఇప్పుడే కొన్ని పుస్తకాలు కూడా నాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మీ రచనల ద్వారా ప్రభావితం చేయడానికి, భవిష్యత్ తరాలకు వారికి మన ఆలోచనలు కానీ, మంచి ఆలోచనలు కానీ అందివ్వడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ భాషను తగ్గిపోతాయి. ఈరోజు నా కొడుకు కూడా లండన్లోనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా తెలుగు సరిగ్గా మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో తెలుగు భాష మన కన్నతల్లి వంటిది. మనం పుట్టాం, ఇక్కడ పెరిగాం, మన భాషను పెంచుకోవాలనేటువంటి ఆలోచన మీ ద్వారా భావితరాలకు అందించేటువంటి మంచి కార్యక్రమంలో ఈరోజు నేను పంచుకోవడం నిజంగా కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఈ భాషకు సంబంధించి, మీ యొక్క ఆలోచనలకు సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ, మరి అదేవిధంగా సంఘపరంగా కానీ మా వంతు ఏ చిన్న అవకాశం, సహాయం దొరికినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి చేసుకుంటూ, ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయినా, ఎందుకంటే పెద్దలు బుద్ధప్రసాద్ గారు పొద్దున నాకు తెలియదు, మొన్న కూడా కలిసే అవకాశం తప్పకుండా తీసుకుంటా. ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయిన దానికి నన్ను క్షమించమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జాయిన్.